వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే నేను మిగిలి నాగశేష్ రెడ్డి. ఈ రోజు హెడ్లైన్స్ కి స్వాగతం. నంద్యాలలో పాల కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు. మహానంది ఉండి ఆదాయం 35 లక్షలు. కొత్త పార్టీపై కల్వకుట్ల కవిత సంచలన ప్రకటన. హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్. కూలీతో వెళ్తున్న బొలెరో బోల్తా 15 మంది గాయాలు, 3కి విషమం. ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత, దాడి ఘటనపై భారతీయ జనతా పార్టీ ధర్నా. రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గల్లంతు. డిఎంకేలో చేరిన ఓ పన్నీర్ సెల్వం, తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్, కేజ్రీవాల్ సిసోడియా భావోద్వేగం. అన్నదాత సుఖీభావపై విమర్శలు అనవసరం, సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక డీటెయిల్స్ కు వస్తే, నంద్యాల పాల సేకరణ విక్రయ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక కిట్లతో నమూనాలు పరిశీలించి కల్తీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న ఆత్మకూరులో కూడా కల్తీ నెయ్యి కేంద్రంపై దాడి చేసినట్టు తెలిపారు. సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు, మా డైరెక్టర్ గారి ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ పాలలో కల్తీ అనే ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తముగా ఈ పాల వ్యాపారస్తులపై మిల్క్ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగినది. అందులో భాగంగా మేము కూడా 25వ తారీఖు నుంచి మన నంద్యాల జిల్లాలో పాల కేంద్రాలు తనిఖీ చేస్తున్నాము. మొన్న 25వ తారీఖు వచ్చేసి నంద్యాలలో కొన్ని పాల కేంద్రాలు చూడమనేది. నిన్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారితో ఆత్మకూరు, నందికొట్కూరు, అక్కడ పాములపాడ ఏరియాలో కూడా జరిగినది. ఈరోజు అదే విధంగా మన నంద్యాల పట్టణంలో మళ్ళీ ఈ రోజు కూడా శ్రీనివాస్ సెంటర్ లో ఉన్న బాలాజీ కాంప్లెక్స్ తేజస్విని మిల్క్ పాయింట్ కు వచ్చేసి మనం ఇక్కడ ఇది పాలు అమ్ముతున్న అతని పాల క్యాన్లను తనిఖీ చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా తనిఖీ చేయడం అనేది. ఆ ర్యాపిడ్ కిట్లలో అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సూక్ష్మమైన అంటే మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ పరీక్షల కొరకు ఇన్ఫార్మల్ గా శాంపిల్ గా నమూనాలను సేకరించి ఇవి చెన్నై ల్యాబ్ కు పంపించడం జరుగుతుంది. ఆ చెన్నై ల్యాబ్ లో ఏమైనా అడల్టరేషన్ అని ఉన్నట్టు తేలితే వీరిపై FSSAI యాక్ట్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడం అనేది. శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో 27 రోజులకు గాను ఉండి లెక్కింపులో మొత్తం 35,05,573 రూపాయలు ఆదాయం వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి నల్ల కాలువ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గో సంరక్షణ, నిత్య అన్నదానం ఉండీల ద్వారా కూడా ఆదాయం లభించింది. స్వదేశీ కరెన్సీగా 2 అమెరికా డాలర్లు వచ్చినట్టు వెల్లడించారు. రాబోయే 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు కల్వకుట్ల కవిత ప్రకటించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ధైర్యం అవసరమని, ఓటమి సైతం అంగీకరించే మానవత్వం ఉండాలని ఆమె తెలిపారు. 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను మొన్ననే చెప్పిన రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి, ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజామాబాద్లో నేను ఓడిపోయినాడు ఒకటే మాట చెప్పిన, ప్రజలు ఇచ్చిన ఏ తీర్పునైనా శిరసావిస్తా అని చెప్పిన తప్పితే కారణాలు
ఖైరతాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఎంఎస్ ముఫ్తా రైల్వే గేట్ సమీపంలోని అక్రమ తయారీ కేంద్రం బయటపడింది. జేజే ఫుడ్స్ పేరుతో ఎక్స్పైర్ అయిన FSSAI లైసెన్స్ తో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి హోటళ్లు కిరాణా దుకాణాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో 21 ఏళ్ల జపానీ ఇల్వాన్ అరెస్ట్ చేసి సుమారు 4000 కేజీల కల్తీ పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా అన్స్మరి మండలం పుట్టకలమర్తి సమీపంలో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 15 మందికి స్వల్ప గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్పీడ్ మీద కూలిపోతున్నాం, అందరూ కూలిపోతుంటే స్పీడ్ మీద వచ్చి కంట్రోల్ కాలేక బండి బోల్తా పడింది. 45 మంది ఉల్టా పడింది. చెప్పేం లేదు సార్. ఊర్లో నుంచి వచ్చేటప్పుడు కటింగ్ ఉంది రోడ్లకి 20 మంది కట్టుంటాయి సార్. ఏం ఇబ్బంది లేదు సార్. నాగరాజ్ సార్, పుట్టకలమర్రి 40 సార్. మొక్కజొన్నలు ఎరిసేకాని పోతున్నాము. పొద్దున్న ఊర్లోంచి బయలుదేరిన రోడ్లకి రాను బయట 40 మంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో సురేష్ అనే వ్యక్తిపై సుమారు 30 మంది దుండగులు దాడి చేసి అతని కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బాధితుడు గాయపడిగా దాడి చేసిన వారికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అలాంటివి మీరు ఏదో అపోహపడి మీరు రిక్వెస్ట్ చేసిన ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి డాడీకి వచ్చాడు, ఆడికి వచ్చాడు. మీరు చెప్పినాక ఎందుకు అంటే జనాలు తీసుకొని వచ్చాక ఏంది మీరు అంటే నాకు అర్థం కాదు. అంటే జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు ఒక్కసారిగా నీటిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ బుక్వా పవన్ గల్లంతు కాగా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కారులో ఉన్న మరో ప్రయాణికుడు ధరావత్ చరణ్ ను స్థానికులు కాపాడారు. బయటకు వెళ్ళడానికి ఇది దిగింది తెలుసా? గంటూరు మాట్లాడుతున్నాను. ఇక పల్లగుట్ట చూస్తారా, ఇక డ్యామ్ లో ఒక కారు పడిపోయింది. అలా ఒక వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో అధికార పార్టీ డిఎంకేలో చేరారు.
దివంగత నేత జయలలిత మరణాంతరం ఏఐఏడిఎంకే పగ్గాలు చేపట్టిన పన్నీర్ సెల్వం తాజా నిర్ణయం తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలను సంకేతంగా భావిస్తున్నారు. కేజ్రీవాల్ ససోడియా లిక్వర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ రావడంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నెలల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం కుటుంబ సభ్యులను చూసిన క్షణంలో కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆయనకు ధైర్యం చెప్పారు. తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా టార్గెట్ చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకంపై కొందరు విమర్శలు చేస్తున్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, వైసీపీ పార్టీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ దిశ కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే అధ్యక్ష ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక్క రైతుకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగిలినవన్నీ కట్ చేశారు. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. చూసారుగా ఈ రోజు అప్డేట్స్. రేపటి అప్డేట్స్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.